కూలింగ్ గ్లాస్ వేసుకుని ఇంత దర్జాగా కూర్చున్నాడు. ఎవడ్రా నువ్వు? సార్ అడుగుతున్నారుగా ఏ తీవ్రవాది ముఠానో చెప్పు. నన్ను చూడు, నా కళ్ళని చూడు. ఏరా, నీ ప్రాణాల మీద నీకు ఆశ లేదా? నేను ఎవరో తెలుసా? లాగి కొట్టాననుకో చచ్చిపోతావురా. ఏంటి హఠాత్తుగా వాలిపోయాడు? ఏయ్ సార్, శ్వాస లేదు. అన్యాయంగా ఒకరిని కొట్టి చంపారు కదా సార్. నేను కొట్టిన వల్ల వాడు చావలేదు, వాడు తాగి చనిపోయాడ్రా. సార్, ఈ జాతి పోరాటంలో వీడు ముఖ్యమైన వాడు అనుకుంటాను. ఈ విషయం గనక బయటికి తెలిస్తే మిమ్మల్ని కుటుంబంతో పాటు అంతం చేస్తారు సార్. సార్ వెనకాల ఒకరు చూస్తున్నాడు సార్. మెల్లగా మెల్లగా. అలాగే సార్. మెల్లగా. ఏమయ్యా ఓంపూరి, నువ్వేనే ఆరోగ్య శాఖ మంత్రివి. ధన్యవాదాలు. ఏదో అర్జెంటుగా రమ్మని చెప్పారు. నువ్వు పూంగుండ్రని ఎన్ని గంటలకు చంపావు? 9 గంటలకి. సచ్చిన శవం ఎలాగయ్యా ప్రాణాలతో లేచి వెళ్ళి నిరాహార దీక్షలో కలుస్తుంది? ఏంటి అన్నగారు మాట్లాడుతున్నారు? అర్థం కాలేదు. అటు చూడు. ఒక గెడ్డ ఉన్న యువకుడు లాఠీ చార్జులు కూడా బెదరకుండా, నీళ్లు కొట్టినా జరగకుండా ప్రాణాన్ని పణంగా పెట్టి కూర్చున్న చోట్లోనే పోరాడిన తరుణం గాంధీజీ గారి సత్యాగ్రహానికి సమం అని అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. అన్నా, ఇదంతా ఫ్రాడ్ అన్న, గ్రాఫిక్స్. నాకు మీరు కొంచెం టైం ఇవ్వండి. పోంగుండ్రం గారిని నేనే చంపినట్టు ప్రూఫ్ చూపిస్తాను. అడక్యాల్ రాజ్, నీ రాజకీయం ఏంటో నువ్వు చూపించావు, నా రాజకీయం ఏంటో నేను చూపిస్తాను. సడన్ గా నాయకుడైన ఓంపూరి గారితో ఒక సడన్ ఇంటర్వ్యూ. సడన్ గా ఏం జరిగింది? ఏది జరగవలెనో అది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు లడ్డూని పగలగొట్టి బూందీ చేసేశారు. అందువల్లే మిక్చర్ నుండి ఓంపూరి ఒంటరిగా వచ్చి తలెత్తుకు తిరుగుతుంది. బా, ఏదో చావింటికి వెళ్ళొచ్చినట్టే ఉంది. ఇక మీదట ఈ ఇంట్లో చావు గురించి అసలు ఎవరు మాట్లాడకూడదు. మనం బాడీని డిస్పోజ్ చేసాం కదా, ఇంకెవరికి భయపడాలి? ఇకపై ఆ పోంగుండ్రనే ఆత్మగా వచ్చి తలుపు కొడితేనే భయపడాలి. దేవి పరమేశ్వరి, మాకున్న ఏకైక దిక్కు నువ్వే తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. ఏంటి అందరు దేని చూస్తున్నట్టు చూస్తున్నారా? అక్క భవాని, ఇట్స్ ఓకే. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది. మీరు మిస్ చేశారు మిస్టర్ పూంగుండ్రన్. ఆయన ఇప్పుడు నాతోనే ఉన్నాడు. వచ్చేసేనే మళ్ళీ అటు నువ్వు ఇటు కొయ్యి వచ్చేసి నేను క్వార్టర్ కొట్టి 90 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళేటప్పుడు 1/2 కిలోమీటర్ కట్టింగ్ లో ఆయన చూశాను. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జీప్ లో కూర్చోబెట్టారు. ఆయన కూడా అలాగ ఒక మందు ప్రియుడు కదా. ఆయన అలాగే చిన్న పిల్లల ఇంటికి తీసుకొచ్చేసాను కదా. మన కుటుంబంలోనే కొంచెం కూడా శ్రద్ధ లేని చెప్పు కింద ఎక్కేశారు కదా. మన కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన భగవంతుడు నిప్పులాగా తీసుకొచ్చి నిలబెట్టాను కదా. ఇప్పుడే కాదు, ఎన్నిసార్లు మిస్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ తీసుకొస్తా. భవాని, ఇప్పుడు అర్థమవుతుందా నిన్ను నీ కళ్ళల్లో ఉంచుకున్నానని? గుడ్లు పీకి చంపేస్తాను. నో, నీకేం ఎప్పుడుతుంది, ఎందుకంటే నువ్వే కదా కళ్ళల్లో ఉన్నావు. నెక్స్ట్ లాయర్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? శ్మశానానికి వెళ్ళాలి. శ్మశానానికా? శవాన్ని తీసుకొని ఇంకెక్కడికి వెళ్తారు? వచ్చాడు, చచ్చాడు, పోయాడు, రిపీట్. ఎలా మన జీవితాన్ని 8గా విడగొట్టినా ఆ 8లో 7.5 దాక్కుని ఉంటాడు. ఆ 7.5 ఎవరో తెలుసా? నీ కంపు కొట్టి మావయ్య. ఇంతకీ బాడీ ఏం చేశారు?